హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి జుట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మందిలో కూడా మనకి చాలా బాగా పల్చబడిపోయి ఉంటాయి. వైట్ హెయిర్ ఎక్కువగా ఉండిపోతుంటుంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, మనము హెయిర్ అనేది బాగా లాస్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు నేను ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఈ హెయిర్ ఆయిల్ మనము డైలీ యూజ్ చేసుకోవచ్చు. టైం లేకపోతే కనుక వీక్లీకి 2 టైమ్స్, వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఈ అప్లై చేసుకుంటే కనుక మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్య అయినా కానీ తగ్గిపోతుంది. ఈ హెయిర్ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎప్పుడు అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కర్రీ లీఫ్ తీసుకోండి. కరివేపాకు మన హెయిర్కి ఒక మంచి ఔషధ గుణాలు ఉండటం వల్ల మన హెయిర్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా హెయిర్ ఫాల్ బాగా అవుతున్న వారికి, హెయిర్ బాగా రాలిపోతున్న వారికి కరివేపాకుతో ప్రిపేర్ చేసిన ప్యాక్స్ కానీ అండ్ హెయిర్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవటం వలన మెయిన్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. తర్వాత వైట్ హెయిర్ అనేది చిన్న వయసులోనే వైట్ హెయిర్ సమస్య అనేది చాలామందికి ఎక్కువగా ఉంటుంది కదా. ఈ వైట్ హెయిర్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మనము ఈ హెయిర్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. నేను ఒక కప్ తీసుకున్నాను, ఫ్రెష్ది తీసుకోండి. కర్రీ లీవ్స్ తీసుకొని ఒక 1 కప్ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను. మనకి ఆనియన్స్ అనేది మన హెయిర్కి ఎంత బాగా యూజ్ అవుతుందో మనకు తెలుసండి. ఇవి రెండిటితో మిక్స్ చేసిన ఆయిల్ కానీ, ప్యాక్స్ కానీ అండ్ సీరమ్స్ కానీ, వీటి నుంచి తీసుకున్న వాటర్ కానీ మన హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి చాలా బాగా బెనిఫిట్ అనేది ఉంటుంది. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, 2 ఆనియన్స్ని కూడా పీల్ తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా లేదా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా ఈ కర్రీ లీఫ్ అండ్ ఆనియన్ ఇవి రెండు కూడా మన హెయిర్కి మెయిన్గా బాగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ వలన మనకి హెయిర్ అనేవి చాలా లాస్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఆనియన్ అండ్ కర్రీ లీఫ్తో ప్రిపేర్ చేసినవి ఏదైతే కనుక మనం హెయిర్కి అప్లై చేసుకుంటామో మనకి చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. చాలా వరకు కూడా మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటానికి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, పారాషూట్. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్తోనే నేను ఆయిల్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నది కూడా ఆ బౌల్లోనే యాడ్ చేసి దీని క్వాంటిటీ అనేది మీకు చూపిస్తున్నాను. మనము 1 కప్ కర్రీ లీఫ్కి 2 ఆనియన్స్ తీసుకున్నాము. ఆ ఆనియన్స్ కూడా 1 కప్ ఉంటాయి. 1 కప్ కర్రీ లీఫ్ అండ్ 1 కప్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి, ఇవి 2 కప్స్ తీసుకున్నాం కదా. అదే క్వాంటిటీతో మనము 2 కప్స్, ఒక 1 కప్ కర్రీ లీఫ్, 1 కప్ ఆనియన్ తీసుకుంటే 2 కప్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ నేను పారాషూట్ అయితే తీసుకున్నాను. మనకి ఆర్గానిక్ ఉంటే కనుక ఆర్గానిక్ తీసుకోండి, లేదు మనకి పారాషూట్ ఉంటే పారాషూట్ అయినా తీసుకోండి. 2 కప్స్ అయ్యే విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోనికి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ కూడా తీసుకొని ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న కోకోనట్ ఆయిల్ కూడా ఈ బౌల్లోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే మనము వీటిని ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోకూడదు. ఒక 1/2 అవర్ అనేది ఇవి రెండింటిని కూడా మనము కర్రీ లీఫ్ అండ్ ఆనియన్స్, కోకోనట్ ఆయిల్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే మనకి చిన్న చిన్న బుడగల్లాగా వస్తూ ఉంటాయి పైన, అంతవరకు వచ్చేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే మనకు ఏవైతే మనం యాడ్ చేసామో కర్రీ లీఫ్ అండ్ ఆనియన్స్, మన కోకోనట్ ఆయిల్, ఇవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. వీటిల్లో ఉన్న ప్రోటీన్, ఐరన్ మొత్తం కూడా మనకి ఈ ఆయిల్లో అనేది అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. కాబట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పక్కన
పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. హైలో పెట్టుకోకుండా బాగా స్లోగా పెట్టుకొని గ్యాస్ కుక్ చేసుకోవాలి. హైలో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కనుక మనకి వెంటనే ఆనియన్ కానీ కర్రీ లీఫ్ కానీ మనకి వెంటనే మాడిపోతాయి. వీటిల్లో ఉన్న పోషక విలువలు అనేది మనకి ఆయిల్లో అనేది ఉండవు. హైలో పెట్టుకుంటే స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. స్లోగా పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కనుక మనకి ఒక 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు అనేది మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే అనేది మనము బౌల్ అనేది పోసుకోకూడదండి, యాడ్ చేసుకోకూడదు. ఒక రోజు తర్వాత నేను ఇది ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే అనేది మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ డే ఆయిల్ అనేది మనం బౌల్లోనికి యాడ్ చేసుకోవాలి. ఏదైతే మనము గాజు సీసా తీసుకున్నామో దానిలోనికి యాడ్ చేసుకోవాలి. ఒక రోజు మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఒక రోజు మొత్తం కూడా అలానే ఉంచేసేసి నెక్స్ట్ డే మనము ఆయిల్ అనేది తీసుకోవాలి. నేను నెక్స్ట్ డే వరకు కూడా దాన్ని అలానే ఉంచేసాను. మార్నింగ్ అనేది ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అవి మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్నవి మొత్తం కూడా కర్రీ లీఫ్ అండ్ ఆనియన్ కోకోనట్ ఆయిల్లోనే ఉంచి బాగా అవి అబ్జర్వ్ చేసుకునేంతవరకు అట్లానే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే అనేది మనం ఈ విధంగా ఒక గాజు సీసాలో అనేది వడగొట్టుకోవాలి. మనకి ఈ విధంగా పిప్ అనేది ఉంటుంది కదా, మనము ఒక గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్ కానీ కర్రీ లీఫ్ కానీ ఒక గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా స్లోగా పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకున్న తర్వాత ఒక రోజు తర్వాతే మనం వడగట్టుకోవాలండి. ఆయిల్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీటిని మనకి ఏదైతే పిప్ ఉంటుందో అది ఒక పలుచటి కాటన్ క్లాత్ కానీ లేదా మనం హ్యాండ్తో ప్రెస్ చేసుకున్నా కానీ మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ అనేది ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేసుకొని ఆయిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకున్న ఆయిల్ని మనం వెంటనే అప్లై చేసుకోకూడదండి హెయిర్కి. ఒక 1 వీక్ తర్వాత అప్లై చేసుకోండి హెయిర్కి. మనం ఏ ఆయిల్నైనా కానీ వెంటనే ప్రిపేర్ చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేయకుండా ఒక 1 వీక్ తర్వాత అప్లై చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత హెయిర్ ఆయిల్, ఈ ఆయిల్ అనేది ఒక 1 వీక్ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి. ముందుగా ఈ విధంగా మనము ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ ఆయిల్ 1 వీక్ తర్వాత డైలీ యూజ్ చేసుకోవచ్చండి. బాగా హెయిర్ ఫాల్ ఉన్న, డాండ్రఫ్ ఉన్న, చిన్న వయసులోనే మనకి వైట్ హెయిర్ ఎక్కువగా వస్తున్నా కానీ వాటిని కంట్రోల్ చేయడానికి కానీ, ఈ హెయిర్ ఫాల్ తగ్గించడానికి కానీ, డాండ్రఫ్ తగ్గించడానికి కానీ బాగా హెవీగా ఎక్కువగా ఉంటే కనుక డైలీ యూజ్ చేసుకోండి. లేదు మాకు తక్కువగా ఉంది, టైం కుదరది అంటే కనుక వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకొని నైట్ టైము మార్నింగ్ వాష్ చేసుకోండి. ఈ విధంగా మనం చేసుకుంటే కనుక మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది. డాండ్రఫ్ తగ్గుతుంది, వైట్ హెయిర్ తగ్గుతుంది. మనము వీక్లీకి 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. లేదు టైం కుదురుతుంది మేము డైలీ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక డైలీ యూజ్ చేసుకోండి.